హాయ్ అండి. వెల్కమ్ టు హరి బుజ్జి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బీరకాయ పప్పు ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. నేనైతే బీరకాయ పప్పు చాలా ఇష్టంగా తింటామండి. ఎందుకంటే బీరకాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే బీరకాయని వారానికి 2 రోజులు తినటం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారండి. బీరకాయ మన హెల్త్కి మంచి చేస్తుందండి బాగా. నేనైతే ముందుగా ఒక కుక్కర్ తీసుకుంటున్నానండి. ఆ కుక్కర్లో ఒక కప్పును కందిపప్పు తీసుకున్నాను. ఇది వాటర్లో నానబెట్టుకుంటున్నానండి ఒక 5 మినిట్స్. ఎందుకంటే బిన్న ఉడుకుతుందండి నానితే కందిపప్పు. ఇప్పుడు ఈ బీరకాయని తొక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు కుక్కర్లోని వాటర్ తీసేసి నీట్గా శుభ్రంగా 2 మాటలు కడుక్కున్నానండి. ఇప్పుడు ఇందులో 5 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. అలాగే 2 పెద్ద సైజు టమోటాలను కట్ చేసి వేసుకుంటున్నానండి. ఒక హాఫ్ ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. అలాగే ఈ బీరకాయ ముక్కలు వేసుకుంటున్నానండి. అలాగే ఇందులో కొద్దిగా చింతపండు వేసుకుంటున్నానండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందామండి. ఇప్పుడు ఇవి మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుందామండి. ఎందుకంటే బీరకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుందండి. అవి మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే చాలా ఎక్కువేం అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, ఈ విధంగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని వేరే బౌల్లోకి సపరేట్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా సపరేట్ చేసుకుంటున్నానండి వాటర్ని. ఎందుకంటే ఇది మెత్తగా రుద్దుకోవాలి కదండి. ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని ఇదంతా మెత్తగా రుద్దుకోవాలండి పప్పుని. ఇందులో కల్లు ఉప్పు వేసుకుంటున్నానండి నేనైతే. ఇదంతా రుద్దుకుందామండి. ఈ విధంగా రుద్దుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ని అందులో వేసుకుందామండి. నేనైతే పప్పులో నుంచి వాటర్ తీస్తాం కదండి, ఆ వాటరే మళ్ళీ యాడ్ చేసుకుంటానండి. పక్కన మళ్ళీ వాటర్ ఏం వేయనండి. ఎందుకంటే ఆ వాటర్ వేయటం వల్ల పప్పు చప్పగా ఉంటుంది, టేస్ట్ ఏమి ఉండదు. అందుకని పప్పులో నుంచి తీసిన వాటరే వేసి పప్పు పెట్టేస్తానండి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకుందామండి. ఈ పోపు దినుసులు బాగా వేగాలండి. అలాగే ఇందులో తెల్లగడ్డ వేసుకుంటున్నానండి. అలాగే 2 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నానండి. ఈ ఆనియన్స్ కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి. బాగా వేగాలండి. ఈ విధంగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ని. ఇప్పుడు ముందుగా మనము రుద్ది పెట్టుకున్న పప్పుని ఇందులో వేద్దామండి. ఇదంతా వేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకుందామండి ఈ పప్పుని.
ఇదంతా బాగా కలుపుకుందాం ఒకసారి. చూడండి, రెడీ అయిపోయిందండి బీరకాయ పప్పు. ఈ పప్పు సంగటి, అన్నం, చపాతీ, రోటీలోకి చాలా బాగుంటుందండి. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నానండి. అంతేనండి బీరకాయ పప్పు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.